పిల్లల తెరువుకొస్తే పెద్ద పులికైనా ఎదురు తిరిగే అంత ధైర్యం వస్తుంది ఏ జీవికైనా. కానీ కొంతమంది మనసులకే ఆ బుద్ధి లేకుంటుంది. ఆగో కంటికి రెప్పలెక్క కాపాడాల్సిన బిడ్డను కన్న తండ్రే రోజు గొడ్డును బాదినట్టు బాదుతుండట. పాపం ఎన్ని రోజుల సందట్లా చేస్తుండో గాని ఇక నా తోటి కాదని తండ్రి మీద పోలీసు వాళ్ళకు కంప్లైంట్ ఇచ్చింది ఈ బుజ్జి. నాన్న కావాలి, నాన్న ప్రేమ కావాలి అని కోరుకునే పిల్లలు ఉంటారు కానీ ఈ నాన్న నాకొద్దు అని అంటుంది. పోలీసు వాళ్ళు ఎదురుగా నిలబడ్డకి ఈ బుజ్జి జగిత్యాల జిల్లా గుల్లపల్లి మండలం శ్రీరాములపల్లి కాడుంటదంట. 7వ తరగతి చదువుకుంటున్న ఈ బుజ్జి కరోనా వచ్చి కన్నతల్లి కాలం చేసిందట. ఈ బుజ్జోళ్ళ కన్న తండ్రి పెద్దరాజం అనేటాయన మాల్లో పెళ్లి చేసుకున్నట. ఇక అదివరసంది బుజ్జికి నరకం చూపెడుతున్నట. అయిన దానికి కాని దానికి రోజు కొట్టుడు తీటుడేనట. ఇక మరి ఎంత కన్న తండ్రి అన్నా రోజు కొడితే ఎంత కని భరిస్తుంది. మొన్న సవత్తల్లికి జ్వరం వస్తే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఉన్న దావఖానకు తీసుకొచ్చిరట. ఆమెతో పాటు ఈ బుజ్జి కూడా ఎంట వచ్చిందట. ఇక మరి దావఖాన కాడ మళ్ళా కొట్టిండో ఏం పాడో. కోపం వచ్చి చక్కగా పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను కాపాడురు సార్, మా నాన్న నాకు వద్దు, మీకు దండం పెడతా, నన్ను ఏదన్నా హాస్టల్లో పడేయరు సార్, మీకు పుణ్యం ఉంటుందని తండ్రి కొట్టిన దెబ్బలను చూపించుకుంటా చెప్పింది జగిత్యాల పోలీసు వాళ్ళకు. పాపం పెయి మీద ఉన్న దెబ్బల గుర్తులు చూసి పోలీసు వాళ్ళకే బాధ అనిపించిందట. సుడుర్రి కన్నపిల్లలను కడుపులో పెట్టుకొని కాపాడవలసిన కన్న తండ్రే కాలయమున్ లెక్క చిత్రహింసలు పెడుతుందంటే ఏమంటారు. ఇక అయిపోయి ఆ సవత్తల్లి కొడుతుందంటే ఏమో అనుకోవచ్చు. కన్న తండ్రి కొట్టుడేందో, అసలు వాడు మనిషి ఇంకేమన్నా అని గొల్లున ఏడుచుకుంటూ చెప్పిన బుజ్జి గోస ఇన్నోళ్ళంతా గరం గరం అవుతున్నారట. అక్కడి జిల్లా సంక్షేమ శాఖ అధికారులకు బుజ్జిని అప్పచెప్పి ఆ పెద్దరాజం ఎవ్వారం ఏందో అరుచుకుంటున్నారట జగిత్యాల పోలీసోళ్ళు. కానీ నోరులేని జీవులనయేమనిపిస్తుంది ఇసుంటి కన్నోళ్ళ కంటే.